పండుగ సందర్భంలో రాజకీయ వివాదాలకు తెరలేపడం సమంజసం కాదని, బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు హితవు పలికారు. శనివారం విజయనగరం జెడ్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారి పండుగలో జరిగే సిరిమానోత్సవాన్ని చూడడానికి రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాక ఇతర రాష్ట్రాల నుండి, దేశ విదేశాల నుండి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్నారు. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా సాంప్రదాయానికి అనుగుణంగా అందరూ కలిసి జరుపుకునే పండుగని, లక్షలాది మంది తరలివచ్చే ఈ పండుగకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ ఆవరణలో సిరిమానోత్సవాన్ని తాము ఎన్నో ఏళ్లుగా తిలకిస్తున్నామని, ఈ ఏడాది కూడా తమకు అక్కడ కూర్చునేందుకు ఏర్పాటు చేయాలంటూ వివిధ శాఖలకు అధికారులకు లేఖ ద్వారా బొత్స సత్యనారాయణ కోరారన్నారు. అయితే ఆ విషయమై డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున స్పందిస్తూ, అదేదో నేరమైనట్టుగా తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా మీరు ఇక్కడ కూర్చొని సినిమానోత్సవాన్ని తిలకించడం ఏంటంటూ పరిపక్వత లేకుండా మాట్లాడారని తెలిపారు. బొత్స సత్యనారాయణ శాసనమండలి విపక్ష నేతగా కేబినెట్ హోదాలో ఉన్నారన్న విషయాన్ని డీసీసీబీ చైర్మన్ గమనించాలని గుర్తు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఈ వేడుకకు వచ్చే ప్రజా ప్రతినిధులకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా 6వ తారీఖు తొలేలు, 7వ తారీఖుని అమ్మవారి పండుగ సందర్భంగా మరి ఉత్తరాంధ్ర కల్పల్లి అందరి ఆరాధ్య దైవం మరి అశేష జనవాహిని రాష్ట్ర నలుమూల నుండి వచ్చే ఈ పండుగని మరి భక్తి శ్రద్ధలతో అందరం కూడా పూజించుకుంటాం. మరి దాని సందర్భంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ అమ్మవారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా మరి భక్తులందరూ కూడా దాని ద్వారా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, అమ్మవారి పండుగ అంటేనే మనందరి తాలూకా సాంప్రదాయాలు, అలాగే అమ్మవారి పండుగ సందర్భం అమ్మవారికి ఇష్టమైన కళారూపాలు, సంస్కృతి కార్యక్రమాలు, అలాగే అమ్మవారి పండుగ సందర్భంగా సుదీర్ఘకాలంగా మరి ఈ పండుగలో పెద్దలను గౌరవించుకోవడం, ముఖ్యంగా సిరిమానోత్సవం రోజుని మరి లక్షలాది మంది ప్రజలు ఎక్కడ ఉన్నా, ముఖ్యంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మరి ఆ రోజు ఆ సిరిమానోత్సవాన్ని తిలకించి ఆ అంబరాన్ని అందరూ కూడా ఆ సిరిమాన్ని తాకాలని, ఆ సిరిమాన్ని ముట్టుకుంటేనే మనందరికీ ఆ సిరిమాను కళ్ళతో చూస్తేనే మనందరికీ పుణ్యం కలుగుతుంది, మనకున్న అన్ని కష్టాలు తీరితే అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి దాంట్లో భాగంగా గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు, మరి శాసనమండలిలో ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఈ ప్రభుత్వం ఆయన కల్పించిన కేబినెట్ హోదాతో ఈ ప్రభుత్వాన్ని వారు ఎప్పటిలాగానే ఈ ఒక సాంప్రదాయాన్ని ఏదైతే ఈ ప్రభుత్వాలు మనకు కల్పించే ఎవరున్నా ఆ ప్రభుత్వాల ద్వారా ఆచార వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా ఆ కార్యక్రమాలు చేయడం అనేది ఇది ఎప్పటి నుంచి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. దాంట్లో భాగంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. మరి సుమారుగా నాకు తెలిసి వారు 92లో వారు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి, ఇంకా అంతకు ముందు నుంచి కూడా నాకు తెలిసినంత సుమారుగా ఒక 35 వాటికి వస్తే 30 నుంచి 33, 35 సంవత్సరాల కాలంగా వారు ఎప్పుడూ కూడా వారు కానీ వారితో పాటు మేము కానీ మేము అందరం కూడా మాతో పాటు అనేక మంది ఆ రోజున్న ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడి నుంచి వచ్చిన వ్యాక్సిన్లు కానీ అందరం కూడా మేము వచ్చి ఆ అమ్మవారిని తిలకించడం, అమ్మవారి తాలూకు ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దాంట్లో భాగంగా వారు ప్రభుత్వానికి నివేదించడం, మరి ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తుందని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఆనవాయితీలో భాగంగానే వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా వారు కోరిన విధంగా ఆ కార్యక్రమం చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను, నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం కూడా దాని తగు ఏర్పాట్లు జిల్లాస్థాయి అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని వారు అడిగినప్పుడు వారికి అన్నీ చేస్తుందని. మరి నేను రోజున ఏదో చూశాను, కొన్ని ప్రజాప్రతినిధులు భాష మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలా, ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నప్పుడు మనం ఆ ప్రజాప్రతినిధులు ఆ స్థానాన్ని మనం గౌరవం కలిగించే విధంగా, గౌరవభావంగా ఉండే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ, మరి ఏదైతే వారు కోరిన విధంగా ప్రభుత్వం వారు తెలియజేసిన విధంగా ప్రభుత్వం వారికి తెలియజేస్తుందని చెప్పి ఈ పండగ చాలా భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకోవాలని, అందరూ కూడా ప్రజలందరూ కూడా అశేష జనవాహిని మరి వస్తున్న ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుందని నేను వింటా ఉన్నాను. అమ్మవారి సిరిమాను ఎప్పటిలాగే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో
అమ్మవారి తాలూకు ఆశీస్సులు కృపకి అందరూ కూడా ఆరాధన కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎప్పుడూ కూడా ఈ సాంప్రదాయాలు ప్రజాప్రతినిధులు కానీ ఎప్పుడూ కూడా ఒక పెద్దలను గౌరవించుకోవడం, ఎందుకంటే ఈ పండగ జరుగుతున్న ధర్మిల గత 10-15 సంవత్సరాల కాలంగా ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన వాడిని కాబట్టి ప్రజాప్రతినిధులు ఎప్పుడూ కూడా స్పందించే ముందు ఏదైనా మాట్లాడే ముందు ఇక్కడ ఆచారాలు ఏంటి, ఇక్కడ వ్యవహారాలు ఏంటి, ఈ పండగ తాలూకా విధి విధానాలు ఏంటి, గతంలో ఈ పండగ జరిగే విధానాలు ఏంటి, ఆ విధానాల్ని ఆచరించే విధంగా పాల్గొనాలి, దాంట్లో చూడాలి తప్ప ఇతరత్ర అంశాలని తీసుకొని అనవసరమైన విషయాలు గట్టా మాట్లాడి పండగ తాలూకా ఈ అమ్మవారి తాలూకా దీన్ని ఎక్కడికి ఇది రాకుండా ఆ పండగని భక్తి శ్రద్ధలతో చేస్తారని, మరి తప్పకుండా అధికారులు దానికి సంబంధించి తగు ఏర్పాట్లు ప్రజాప్రతినిధులు గౌరవించడం, పెద్దలను గౌరవించే విధంగా ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ ద్వారా అధికార యంత్రాంగాన్ని కోరుతూ, నిన్న మొన్న రోజున వచ్చిన భారీ వర్షాల కారణంగా మరి జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో పంటలు భారీగా నష్టం జరిగిందనే విషయాన్ని మరి క్షేత్రస్థాయిలో పరిస్థితులన్నీ కూడా మాకున్న సమాచారం మేరకు మాకున్న క్షేత్రస్థాయిలో ఉన్న మా పార్టీ యంత్రాంగం ద్వారా, మా పార్టీ నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా తెలుస్తూ ఉంది. అనేక గ్రామాల్లో ముఖ్యంగా హార్టికల్చర్ పంటలు, అరటి, మరి ముఖ్యంగా చెరుకు, మరి ముఖ్యంగా బాగా దెబ్బతిన్నాయని, గాలులకి మరి ముఖ్యంగా దసరా రోజున వీచిన గాలుల వలన ఆ రోజు పడిన వర్షం, ఆ వర్షపాతం అధికంగా నమోదవడం, ముఖ్యంగా వరి పంటలు, వరి పొలాలు మునిగిపోవడం, ముఖ్యంగా మొక్కజొన్న చాలా దగ్గర ఇబ్బంది రావడం, ముఖ్యంగా అరటి, చెరుకు చాలా దగ్గర మొక్కజొన్న బోగా దెబ్బతిన్నాయని చెప్పి నాకు వచ్చింది ప్రాథమికంగా. మరి నేను అధికారుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటే మరి ప్రాథమిక సమాచారం మేరకు మరి ముఖ్యంగా వరి అయితే సుమారు 350 ఎకరాల పైచులకు మునిగిందని చెప్పి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాథమిక అంచనాగా వచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో మేము అధికారులు పూర్తి స్థాయిలో వెళ్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఈ హార్టికల్చర్ తీసుకుంటే ముఖ్యంగా అరటి కానీ, మరి బొప్పాయి కానీ, ముఖ్యంగా కాయగూరలు కానీ అన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయని చెప్పి ముఖ్యంగా ప్రాంతాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో అధికారులు అందరం కూడా వెళ్తున్నాం సార్. ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ప్రాథమికంగా 150 ఎకరాల వరకు నాకు హార్టికల్చర్ వాళ్ళు అయితే తీసుకొచ్చి సుమారు ఈ 3 కలిపి అయితే ఒక 424 ఎకరాల వరకు ప్రాథమిక అంచనాగా నాకు ఇచ్చారు. మరి తక్షణమే దీన్ని ఆదుకోవాలని రైతాంగాన్ని ఇంకా క్షేత్రస్థాయిలో కూడా మేము కూడా ప్రకటించి, ఇంకా క్షేత్రస్థాయిలో ఉంటే 2 రోజులు పోతే వాటర్ అంతా రిసీడ్ అయితే ఇంకా ఎంత మేరకి నష్టం జరిగిందనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. నేను జిల్లా కలెక్టర్ గారి ద్వారా వ్యవసాయ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారిని పూర్తి స్థాయిలో మరి ఎన్యూమరేషన్ చేసి ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో, రైతులు అకాలంగా నష్టపోయారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే గతంలో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో గతంలో ఇన్సూరెన్స్ ఉండేది, ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టేది, ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు. మరి రైతులు ఎంతమంది ఇన్సూరెన్స్ కట్టుకున్నారో లేదో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళందరినీ రైతాంగాన్ని ముఖ్యంగా ఏదైతే మొన్న అకాలమైన వర్షాలు పడినందువలన జరిగిన ఆ ఇబ్బందిని రైతులందరూ ఆదుకోవాలి, రైతులందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ జరిగిన నష్టానికి రైతులు నిలబడి ఇప్పటికే రైతులు చాలా అకాలంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పక్క నుంచి అనేక రకాలుగా. మరి దానికి తోడి ఈ వర్షాలు అధిక వర్షపాతం అయ్యి ఇంకా చాలా వేసి గాలి వీచి ఇబ్బంది వస్తూ ఉంది. మరి ముఖ్యంగా చాలా దగ్గర ఇంకెప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా కరెంటు కూడా రాని పరిస్థితి ఉంది. సుమారు 48 గంటలు కావస్తున్న కొన్ని గ్రామాల్లో ఇంకా విద్యుత్ పునరుద్ధరణ జరగలేదని చెప్పి చాలా పేదలు వచ్చింది. నేను కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. చాలా జనం ఇంకా త్వరితగతిగా చేస్తామని చెప్తున్నారు. ఇంకా కొన్ని గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కూడా పోల్స్ అన్నీ విరిగి అవన్నీ కూడా తక్షణమే అవన్నీ కూడా పునరుద్ధరణ చేయాలని చెప్పి మీ ద్వారా మరి విద్యుత్ శాఖ అధికారులను కోరుకుంటూ, మరి ఏదైతే క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో మరి రైతుల్ని అకాలంగా రైతులు నష్టపోయిన రైతులను కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలి, రైతులకి నష్టపరిహారం చెల్లించాలి. ఏదైతే రైతులు పూర్తిగా పంట నష్టపోయిన రైతులకి అయితే పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి మరి జిల్లా యంత్రాంగం ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.